तृतीयः परिच्छेदः कैलासवर्णनं रेणुकावतरणकारणञ्च कैलासवर्णनम्। कदाचिदथ कैलासे कलधौतशिलामये गन्धर्ववामनयना क्रीडामौक्तिकदर्पणी। పూర్వమొకానొక కాలమున వెండి శిలలతో వెలుగొందుచు గంధర్వ స్త్రీల క్రీడల కోసం ముత్యములతో అలంకరించబడిన అద్దము వలె ప్రకాశించుచున్న కైలాస పర్వతమున మందారవకులాశోకమాకందప్రాయభూరుహే మల్లీమరందనిశ్చందపానపీనమధూరతి। మందార, వకుల, అశోక, మామిడి వంటి వృక్షములతో నిండినది, మల్లె పువ్వుల నుండి ప్రసరించు పరిమళాస్వాదనముతో మత్తెక్కిన తుమ్మెదలతో శోభించుచున్నది। కుంకుమస్తబకామోదకూలంకషహరిన్ముఖే కలకంఠకులాలాపకందలద్రాగబంధురే। ఎర్రని పూగుత్తుల సువాసనలతో నిండిన సర్వదిక్కులను కలిగినది, మధురమైన కోకిల గుంపుల పంచమాస్వరాలతో మనోహరమైనది। కిన్నరీ గీత మాధుర్య పరివాహిత గహ్వరే సానందవర యోగీంద్ర వృందాలంకృత కందరే। కిన్నెర స్త్రీల గానమాధుర్యముతో వ్యాపించిన గుహలు గలది, సానందాది శ్రేష్ఠ యోగీంద్ర సమూహములను తన కందరాలలో దాచుకున్నది। హేమారవింద కలికా సుగంధిరసమానసే శాతకుంభమయ స్తంభశతోత్తుంగ విరాజితే। బంగారు రంగు తామర మొగ్గల సుగంధముతో వ్యాపించిన మానస సరోవరము గలది, బంగారముతో చేసిన ఎత్తైన శతాధిక స్తంభములతో శోభించునది। మాణిక్యదీప కలికామరీచిద్యోతితాంతరే ద్వారతోరణ సంరూఢ శంఖ పద్మనిధిద్వయే। మాణిక్య దీపకాంతులచే ప్రకాశించు అంతర్భాగములు గలది, ద్వారముల పైభాగముననున్న రెండు తోరణ స్తంభములపైన శంఖము పద్మములనడి నిధులను కలిగినది। ముక్తాతారకితోదారవితానాంబరమండితే స్పర్శలక్షిత వైడూర్యమయ భిత్తి పరంపరే। నక్షత్రముల వంటి ముత్యములతో అల్లబడిన వస్త్రములచే అలంకరించబడిన పైభాగములను కలిగినది, స్పర్శచేత మాత్రమే తెలుసుకొనదగిన వైడూర్యమయములైన గోడల వరుసలను కలిగినది। సంచరత్ ప్రమథ శ్రేణీ పదవాచాలనూపురే ప్రవాలవలభీ శృంగ శృంగారమణి మంటపే। తిరుగాడుతున్న ప్రమథ సమూహముల కాలి గజ్జల సవ్వడితో నిండినది, ప్రవాళములచే పొదగబడిన శిఖరములతో అలంకరించబడిన రత్న మంటపమునందలి సింహాసనమున పరమేశ్వరుడు ఉపవిష్టుడై ఉన్నాడు। సింహాసనాసీన పరమేశ్వర వర్ణనం। వందారుదేవముకుటమందారరసవాసితం రత్నసింహాసనం ద్యూయమధ్యస్థం పరమేశ్వరం। నమస్కరిస్తున్న దేవతల కిరీటములందలి మందార పువ్వుల వాసనలతో పరిమళించు దివ్యమైన రత్న సింహాసనముపై కూర్చున్న పరమేశ్వరుడు। తమాస్థానగతం దేవం
సర్వలోకమహేశ్వరం త్రయ్యంతత్కమలారణ్యవిహారకరహంసకం. వేదముల చివరి భాగములైన ఉపనిషత్తులను తామరవనంలో విహరించు రాజహంసవలె సకల లోకములకధిపతి అయి దేవదేవుడై ఆ స్థానమును అలంకరించి ఉన్నాడు. ఉదారగుణమోంకారశుక్తికాపుటమౌక్తికం సర్వమంగళసౌభాగ్యసముదాయనికేతనం. ఉదారగుణుడు ఓంకారమను ముత్యపు చిప్పయందు ముత్యము వలె ప్రకాశించువాడు. సమస్త మంగళ సౌభాగ్య సముదాయమునకు మందిరమైనవాడు. సంసార విషమూర్ఛాలు జీవ సంజీవనౌషధం నిత్య ప్రకాశ నైర్మల్య కైవల్య సురపాదపం. సంసారమును విషప్రభావము చేత మూర్ఛిల్లిన జీవులకు సంజీవని ఔషధము వంటివాడు. నిత్య ప్రకాశము చేత నిర్మలమైన ముక్తికి కల్పవృక్షము వంటివాడు. అనంత పరమానందమకరందమధూవ్రతం ఆత్మశక్తిలతా పుష్యత్రిలోకీ పుష్పకోరకం. అంతములేని పరమానంద రసాస్వాదనమున తుమ్మెద వంటివాడు. ఆత్మశక్తి అను తీగకు పూచిన ముల్లోకములనెడి 3 మొగ్గలను కలిగినవాడు. బ్రహ్మాండ పుండికాషండ పిండీకరణ పండితం సమస్త దేవతా చక్ర చక్రవర్తి పదే స్థితం. అనంత బ్రహ్మాండములనెడి పాత్రల సమూహములను ఒక్కటిగా సంయోజనము చేయగల సమర్థుడు. సమస్త దేవతల సముదాయమునకు చక్రవర్తి వంటివాడు. చంద్రబింబాయుత ఛాయాదాయాద్యుతి విగ్రహం మాణిక్యముకుట జ్యోతిర్మంజరీ పింజరాంబరం. 10,000 చంద్రబింబముల కాంతికి సమానమైన తేజస్సుతో ప్రకాశించు శరీర వర్ణము కలవాడు. నమస్కరించు దేవతల కిరీటములందలి రత్నకాంతులు తాకి విచిత్రమైన రంగులను సంతరించుకున్న వస్త్రములను ధరించినవాడు. చూడాలం సోమకలయా సుకుమార విసాభయా కళ్యాణ పుష్పకలికా కర్ణపూర మనోహరం. కోమలమైన తామర తంతువలెనున్న సన్నని చంద్రరేఖను శిరోభూషణముగా ధరించినవాడు. మంగళకరములైన పూమొగ్గలను కర్ణాభరణములుగా ధరించి మనోహరుడైనవాడు. ముక్తావలయ సంబద్ధ ముండమాలా విరాజితం పర్యాప్త చంద్ర సౌందర్య పరిపంథి ముఖశ్రియం. ముత్యాల సరములతో కూర్చిన ముండమాలను అలంకరించుకున్నవాడు. నిండు చంద్రుని సొబగును తిరస్కరించెడి ముఖ సౌందర్యము గలవాడు. ప్రార్థ సంపుల్ల కమల పర్యాయ త్రిలోచనం మందస్మితమితాలాప మధురాధర పల్లవం. ప్రాతకాలమున వికసించిన తామర పువ్వు వలె 3 కన్నులతో ప్రకాశించువాడు. మందస్మితము మితభాషణముల చేత మధురమైన అధర పల్లవమును కలిగినవాడు. గండమండల పర్యంత క్రీడన్మకర కుండలం కాళిం నాకాలకూటస్య కంఠనాలే కలంకితం. చుబుకము వరకు వ్రేలాడు మకరకుండలములను ధరించినవాడు.
కాలకూట విషము యొక్క నల్లదనము చేత కళంకితమైన కంఠము గలవాడు. మణికంకణ కేయూర మరీచికర పల్లవైః చతుర్భిః సంవిరాజంతం బాహుమందార శాఖిభిః. రత్నఖచితములైన కంకణముల భుజకీర్తుల కాంతులతో కూడిన చిగురుల వంటి కోమలములైన హస్తములతో మందార వృక్షపు కొమ్మల వలె సుందరములైన 4 భుజములతో శోభిల్లువాడు. గౌరీపయోధరాశ్లేషకృతార్థభుజమధ్యమం సువర్ణ బ్రహ్మసూత్రాంకం సూక్ష్మకౌశేయవాససం. గౌరీదేవి వక్షస్థలమును కౌగిలించుకొనుట చేత తరించిన పయ్యదగలవాడు. అతి సన్నని బంగారు దారములతో నేసిన పలుచని పట్టువస్త్రములను ధరించినవాడు. నాభిస్థానావలంబిన్యా నవమౌక్తికమాలయా గంగయేవ కృతాశ్లేషం మౌలిభాగావతీర్ణయా. శిరోభాగము నుండి దిగివచ్చిన గంగవలె నాభిస్థానము వరకు వ్రేలాడుతున్న నవమౌక్తికమాల చేత కౌగిలించుకొనబడినవాడు. పదేన మణిమంజీర ప్రభాపల్లవితశ్రియా చంద్రవత్స్ఫాటికం పీఠం సమావృత్య స్థితం పురః. ఆ సింహాసనమునకు ముందు భాగమున రత్నములు పొదిగిన కాలి గజ్జల కాంతుల చేత శోభిల్లు పాదముల చేత ఆక్రమించబడిన పాదపీఠము చంద్రుని వలె శుభ్రమైన స్ఫటికలతో చేయబడిన దాని వలె ప్రకాశించుచున్నది. ఇతి సింహాసనాసీన పరమేశ్వర వర్ణనం. శక్తి వర్ణనం. వామపార్శ్వనివాసిన్యా మంగళప్రియవేషయా సమస్తలోక నిర్మాణ సమవాయ స్వరూపయా. పరమశివుని శరీరమున వామార్ధభాగమున ఆశ్రయించినది, మంగళకరము మనోహరము అయిన వేషమును ధరించినది, సమస్త లోకములను సృజించు కార్యమునకు సమవాయ కారణ స్వరూపమైనది. ఇచ్ఛా జ్ఞాన క్రియారూప భవుశక్తి విలాసయా విద్యాతత్వ ప్రకాశిన్యా వినాభావ విహీనయా. ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన అనేక శక్తులతో విరాజిల్లునది, శుద్ధ విద్యాతత్వమును బోధించునది, శివునితో అవినాభావ సంబంధముతో ఎల్లప్పుడూ కలిసి ఉండునది. సంసార విషకాంతార దాహదావాగ్నిలేఖయా ధమ్మిల్ల మల్లికామోద ఝంకుర్వద్భృంగమాలయా. సంసారమును విషారణ్యమును దహించు కారుచిచ్చు వంటిది, కొప్పులో ముడిచిన మల్లెపూల పరిమళమునకు ఝుంకరిస్తున్న తుమ్మెదల వరసలు కలిగినట్టిది. సంపూర్ణ చంద్ర సౌభాగ్య సంవాది ముఖ పద్మయా నాసామౌక్తికలావణ్యనాశీరస్మిత శోభయా. నిండు చంద్రుని సౌందర్యముతో పోటీపడుచున్న ముఖకమలము కలిగినట్టిది. ముక్కెరలోని ముత్యపు సౌందర్యము చేత ఉత్కృష్టమైన మందహాస శోభతో ప్రకాశించున్నది. మణితాటంకరంగాంతర్వలితాపాంగలీలయా నేత్రద్వితయ సౌందర్య నిందితేందీవరత్విషా.
రత్న ఖచిత కర్ణాభరణములనిడి రంగమంటప మధ్యమున ప్రసరింపజేసిన కంటి కొనచూపులు గలిగినట్టిది. నల్ల కలువ కాంతిని తిరస్కరించిన నేత్రద్వయ సౌందర్యము కలిగినట్టిది. కుసుమాయుధ కోదండ కుటిల భ్రూవిలాసయా బంధూక కుసుమఛాయా బంధుభూతాధర శ్రియా. మన్మధుని ధనుస్సు వలె వంకరగానున్న కనుబొమ్మల శోభను కలిగినట్టిది. మంకెన పూల రంగుతో బంధుత్వము నెరిపిన అధర సౌందర్యము కలిగినట్టిది. కంఠనారజితానంగ కంబు బిబ్బోక సంపదా బాహుద్వితయ సౌభాగ్య వంచితోత్పలమాలయా. తన కంఠస్వరముతో జయించిన మన్మధుని విజయశంఖ నాదమాధుర్యమును కలిగినట్టిది. ఉత్పల పూలదండ సౌకుమార్యమును తిరస్కరించిన బాహుద్వయమును కలిగినట్టిది. స్థిర యౌవన లావణ్య శృంగారిత శరీరయా అత్యంత కఠినోత్తుంగ పీవరస్తన భారయా. స్థిరమైన యౌవన లావణ్యముచే అలంకరించబడిన శరీరము గలది. అత్యంత కఠినము ఉన్నతము అయిన స్తనభారముతో కూడుకున్నది. మృణాల వల్లరీ తంతు బంధుభూతావలగ్నయా శృంగారతటినీ తుంగపులిన శ్రోణి భారయా. తామర తీగల తంతువులతో పోల్చదగిన అతి సన్నని నడుమును కలిగినట్టిది. శృంగారమను నదీ తీరమందలి ఎత్తైన ఇసుక తిన్నెల వంటి నితంబములను కలిగినట్టిది. కుసుంభ కుసుమఛాయా కోమలాంబర శోభయా శృంగారోద్యాన సంరంభరంభాస్తంభోరుకాండయా. కుసుంబ పువ్వుల కాంతుల వలె శోభిల్లు అత్యంత కోమలమైన వస్త్రములతో అలంకరించబడినది. శృంగారమును ఉద్యానవనములో మొలిచిన అరటి స్తంభముల వంటి తొడలను గలిగినట్టిది. చూత ప్రవాల సుషుమా సుకుమార పదాబ్జయా స్థిరమంగళ శృంగార భూషణాలంకృతాంగయా. మామిడి చిగురు వలె మిక్కిలి సుకుమారములైన పాదకమలములను కలిగినట్టిది. మిక్కిలి సుకుమారములైన పాదకమలములను కలిగినట్టిది. నిత్య మంగళాత్మకములు మనోహరములు అయిన ఆభరణములతో అలంకరించబడిన శరీరము గలది. హారనూపుర కేయూర చమత్కృత శరీరయా చక్షురానందలతయా సౌభాగ్యకుల విద్యయా. హారములతోను అందియలతోను వంకీలతోను ప్రకాశించు దేహము గలది. కన్నులకు ఆనందలత వంటిది. సౌభాగ్య సంపదకు కుల విద్య వంటిది అయిన ఉమయా సమమాసీనం లోకజాల కుటుంబయా అపూర్వ రూపమభజన్ పరివారాః సమంతతః. చరాచర జీవరాశులతో కూడిన జగత్కుటుంబిని అయిన ఉమాదేవితో పాటు ఆసీనుడైన పరమేశ్వరుని చుట్టూ పరివార దేవతలు పరివేష్టించి సేవించుచున్నారు. ఇతి శక్తివర్ణనం. దేవతానాం సేవావర్ణనం. పుండరీకాకృతిం స్వచ్ఛం పూర్ణచంద్ర సహోదరం దధౌ తస్య మహాలక్ష్మీః సితమాతపవారణం. శ్రీ మహాలక్ష్మీదేవి పరమేశ్వరునికి పూర్ణచంద్రుని వలె
స్వచ్ఛమైన తెల్లనైన తామర పువ్వు ఆకారముననున్న తెల్లని గొడుగును ఎత్తిపట్టుకున్నది. తంత్రీ ఝంకారశాలిన్యా సంగీతామృత విద్యయా ఉపతస్థే మహాదేవం ఉపాంతే చ సరస్వతీ. సరస్వతీదేవి వీణానాదముతో కూడిన అమృతము వంటి గాన విద్యతో అత్యంత సమీపమున కూర్చొని మహాదేవుని రంజింపజేయుచున్నది. ఝణత్కంకణజాతేన హస్తేనోపనిషద్వధూః ఓంకారతాళవృంతేన వీజయామాస శంకరం. గలగలలాడెడి గాజుల సవ్వడి చేయు చేతులతో ఉపనిషత్తు అను వధువు ఓంకారమనడి విసనకర్రతో శంకరునకు గాలిని వీచుచున్నది. చలచ్చామరికాహస్తా ఝంకుర్వన్మణికంకణాః ఆసేవంతతమీశానమభితో దివ్యకన్యకాః. సవ్వడి చేయు మణికంకణములను ధరించి కదిలే చామరములను చేతబట్టిన దేవలోకపు దివ్యకన్యలు పరమేశ్వరుని పరివేష్టించి సేవించుచున్నారు. చామరాణాం విలోలానాం మధ్యే తన్ముఖమండలం రరాజరాజహంసానాం భ్రమతామివ పంకజం. అటు ఇటు కదలాడుచున్న చామరముల నడుమనున్న పరమేశ్వరుని ముఖమండలము తిరుగాడుతున్న రాజహంసల నడుమనున్న తామర పువ్వు వలె ప్రకాశించుచున్నది. మంత్రేణ తమసేవంత వేదాః సాంగవిభూతయః భక్త్యా చూడామణిం కాంతం వహంత ఇవ మౌలిభిః. శిక్షాది షడంగముల సహితములైన వేదములు ఉపనిషత్తులనబడు తమ శిరస్సులపై చూడామణి వలె ప్రకాశించు పరమేశ్వరుని భక్తిపూర్వకముగా మంత్రములతో సేవించుచున్నవి. తదీయాయుధధారిణ్యః తత్సమాన విభూషణాః అంగభూతాః స్త్రియః కాశ్చిత్ ఆసేవంతతమీశ్వరం. పరమాత్ముని యొక్క ఆయుధములను ధరించి అతని వలనే ఆభరణములను అలంకరించుకున్న కొంతమంది దేవతాస్త్రీలు ఈశ్వరుని సేవించుచున్నారు. ఆప్తాధికారిణః కేచిత్ అనంత ప్రముఖా అపి అష్టౌ విద్యేశ్వరా దేవం అభజంత సమంతతః. పరమేశ్వరుని నుండి అధికారము పొందిన అనంతుడు మొదలైన విద్యేశ్వరులు పరమేశ్వరుని పరివేష్టించి సేవించుచున్నారు. తతో నందీ మహాకాలః చండో భృంగీరిటిస్తతః సేనానిర్గజవక్త్రశ్చ రేణుకోదారుకస్తథా ఘంటాకర్ణః పుష్పదంతః కపాలీ వీరభద్రకః. ఏవమాద్యా మహాభాగా మహాబలపరాక్రమాః నిరంకుశమహాసత్వా భేజిరేతం మహేశ్వరం. వీరితో పాటు నందీశ్వర, మహాకాల, చండ, భృంగి, రిటి, సేనాని షణ్ముఖుడు,
గజవక్త్ర, రేణుక, దారుక, ఘంటాకర్ణ, పుష్పదంత, కపాలి, వీరభద్ర వంటి మహాబలవంతులు, పరాక్రమశాలురు, నిరంకుశ సత్వసంపన్నులు, మహామహిమాన్వితులు అయిన ప్రమథులు మహేశ్వరుని సేవించుచున్నారు. అణిమాదికమైశ్వర్యం ఏషాం సిద్ధేరపోహనం బ్రహ్మాదయస్సురాయేషాం ఆజ్ఞాలంఘనభీరవః. ఏ ప్రమథుల సిద్ధుల శక్తుల ముందు అణిమాది అష్టసిద్ధులు తుచ్చములుగా పరిగణించబడుచున్నవో, బ్రహ్మాది దేవతలు ఎవరి ఆజ్ఞలను ఉల్లంఘించుటకు భయపడుచున్నారో, మోక్షలక్ష్మీ పరిష్వంగముదితా యేంతరాత్మనా యేషామీషత్కరం విశ్వసర్గసంహారకల్పనం. ఎవరు మోక్షలక్ష్మిని కౌగిలించుకొనుట చేత తమ అంతరంగమున ఆనందము అనుభవించుచున్నారో, విశ్వసృష్టి విశ్వ సంహారములనడి క్రియలు ఎవరికి అతి సులభ సాధ్యములో, జ్ఞానశక్తిః పరాయేషాం సర్వవస్తు ప్రకాశినీ ఆనందకణికాయేషాం హరిబ్రహ్మాది సంపదః. ఎవరి సర్వోత్కృష్టమైన జ్ఞానశక్తి సమస్త వస్తువుల నిజస్వరూపమును ప్రకాశింపజేయుచున్నదో, విష్ణు బ్రహ్మాది దేవతల ఐశ్వర్యముల వలన కలుగు ఆనందము ఎవరికి లేశమాత్రములో, ఆకాంక్షంతే పదం యేషాం యోగినో యోగతత్పరాః కాంక్షణీయఫలో యేషాం సంకల్పః కల్పపాదపః. యోగతత్పరులైన యోగులు ఎవరి స్థానమును ఆకాంక్షించుచున్నారో, ఎవరి సంకల్పము అపేక్షించిన ఫలములను సగు కల్పవృక్షమగుచున్నదో, కర్మకాలాదికార్పణ్యచింతా యేషాం న విద్యతే యేషాం విక్రమసన్నాః మృత్యోరపి చ మృత్యవః. తే సారూప్యపదం ప్రాప్తాః ప్రమథా భేజిరే శివం. ఎవరికి కర్మ మరియు కాలముల గురించిన ఆలోచనలుండవో, ఎవరి పరాక్రమోద్యమములు మృత్యువుకే మృత్యువుగా పరిణమించునో, ఎవరు శివసారూప్య పదవులను అనుభవించుచున్నారో అటువంటి ప్రమథులు శివుని సేవించుచున్నారు. బ్రహ్మోపేంద్రమహేంద్రాద్యా విశ్వతంత్రాధికారిణం ఆయుధాలంకృతప్రాంతాః పరితస్తం శిషేవిరే. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు తమ తమ ఆయుధములను చేబూని జగన్నిర్మాణ కార్యమునకు అధిపతి అయిన పరమశివుని పరివేష్టించి జాగరూకులై అతనిని అనేక విధములుగా సేవించుచున్నారు. ఆదిత్యావసవో రుద్రా యక్షగంధర్వకిన్నరాః దానవా రాక్షసా దైత్యాః సిద్ధా విద్యాధరోరగాః అభజంత మహాదేవం అపరిచ్ఛిన్న సైనికాః. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు,
యక్షులు